హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే గనక జాతరకి వెళ్తున్నాను. సో, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి చూసేద్దాం. సో, చిన్నకొండేపూడిలో శ్రీ ఎదుళ్ళమ్మ తల్లి జాతర జరుగుతుంది. సో, అక్కడికైతే ఈ రోజైతే వెళ్తున్నానన్నమాట. చాలా రోజుల నుంచి జరుగుతుంది. సో, ఫైనల్‌గా ఇంకా లాస్ట్ డే నేను వెళ్తున్నాను. నేను వెళ్తమే కాదు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ తీస్తున్నానన్నమాట. సో, చాలా చాలా చేస్తున్నారు. అసలు లైటింగ్‌కే చాలా ఖర్చయిందంట. సో, ఇంకేంటంటే ఇంకా బావుంది అసలు. ఇంకా లైటింగ్ అయితే మనం ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు లైటింగ్ అనేది అలానే ఉంది. చాలా చాలా గ్రాండ్‌గా పెట్టారు లైటింగ్ అయితే. నాకు చాలా నచ్చింది. ఇలా ఇలా చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉండాలనిపించింది. ఇంకా ఇప్పుడేముంది ఇంకా ముందు ఇంకా చూస్తారు మీరైతే. సో, ఈ సంవత్సరం అయితే ఎక్కడైనా సరే జాతరలనేది చాలా చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు కదా! సో, ఈ చిన్న కుండెపూలయితే ఇంకా గ్రాండ్‌గా చేస్తున్నారు. ఇంకా ఇది లాస్ట్ డే అన్నమాట. ఇంక ఈరోజైతే బలిచేట అవన్నీ ఉంటాయి. సో, నేనైతే ఒక చాట తిరిగేసిన తర్వాత వెళ్ళాను. ఇంకా 2 చాటలయితే తిరగాల్సిందుంది. ఒక చాటయితే చూసాను. ఇక్కడ చూసారా ఇంకా గుడికి వెళ్ళడానికి ఇక్కడ 2 రూట్లున్నాయి. ఆ 2 రూట్లు కూడా ఇలా మొత్తం ఊరంతా కూడా ఇలా లైటింగ్స్‌తో కళకళలాడిపోతుందనమాట. ఆ కోడిపుంజులు చూడండి ఎంత పెట్టారో అసలు సెట్టింగ్ అయితే నిజంగా ఎరగదీస్తారనమాట. అంత గ్రాండ్‌గా పెట్టారు. అసలు జనం ఏ మూల చూసినా అసలు ఖాళీ లేదు. ఇప్పుడు కొంచెం ఎందుకు ఖాళీ అయిందంటే గనక ఇక్కడి నుంచి సంబరం అనేది కొంచెం ముందుకు వెళ్ళింది. అందుకని కొంచెం ఖాళీ అయిందనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! అలా వెళ్తూ ఉంటే లైటింగ్ అలా ఉంటూనే ఉంది. నాకైతే చాలా నచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైమ్ ఈ గుడికి వెళ్ళడం. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇది చిన్న కొండపూడిలో జరుగుతుందనమాట. సో, జాతర అయితే. మీలో ఎంతమంది ఈ జాతరకి వెళ్లారో చూసిన వాళ్ళు కామెంట్ చేసేసేయండి. ఇక్కడ చూసారా ఇగోండి వేషాలు ఎంత చేశారు అసలు నిజంగా. చాలా చాలా గ్రాండ్‌గా చేశారు. ఇక్కడి నుంచి స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడి నుంచి అసలు మనకు ఖాళీయే లేదు ఇంకా వెళ్ళడానికి. ఇంకా మీద పడిపోతూ ఉన్నారు జనమైతే అంత క్రౌడ్ ఉంది. ఇక్కడ చూసారా బండి వెనకాలే వచ్చేస్తుంటే కొంచెం భయమనిపించింది నాకైతే. ఇక్కడ ఈ గొరిగేదైతే నన్ను భయపెట్టేసింది. సో, కొంచెం భయపడ్డాను నిజంగానే నేను. ఇక్కడి నుంచి ఇంక అసలు ఖాళీ లేదన్నమాట. తప్పుకోవడానికి కూడా లేదు. ఇంకా బండయితే మేము ఒక చోట పెట్టేసి అక్కడ నించొని చాలా సేపు చూసాము. ఇంత జనమైతే నేనెప్పుడు చూడలేదు. ఏ జాతరలోనూ చూడలేదు. ఇదేంటి ఇంత జనానికి ఇలా అంటున్నారు. చూసారా గొరిగేది ఎలా వచ్చేస్తుందో. సో, కొంచెం భయమనిపించింది నిజంగా. సో, ఇంకా ఎప్పుడు చూడలేదనమాట. ఇక్కడ నుంచి చూడండి. ఈ ఎద్దులైతే చాలా గ్రేట్ నిజం చెప్పాలంటే. ఇంత జనంలో అసలు ఎంత బాగా ఉన్నాయో అసలు. లాస్ట్ వరకు కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! చిన్నగాని ఇంక ఇక్కడి నుంచి మనకి బళ్ళనేది స్టార్టింగ్ అవుతాయి. ఇక్కడి నుంచి వన్ బై వన్ మీకు చూపిస్తాను చూడండి. చాలా గ్రాండ్‌గా చేశారు. ఇంకా జాతర అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళందరితో ఊరంతా కళకళలాడిపోతూ ఉందన్నమాట. ఇంకా జాతర జరుగుతుంది కదా! ఎదుళ్ళమ్మ తల్లి ఈవిడేనన్నమాట. సో, గుడికైతే వెళ్ళాం కానీ అమ్మవారు మాకు కనిపించలేదు. అంతా జనమున్నారు. అందుకే మీకు పోస్ట్‌లోనే చూపించాను. ఇక్కడేంటంటే ఇక చూసారు కదా! ఇంకా ఫస్ట్ అయితే ఇంక అమ్మవారి బండి వెళ్ళింది కదా! ఇక్కడి నుంచి బళ్ళనేది స్టార్టింగు. అసలు జనం చూసారా? ఇక్కడ తప్పుకోవడానికి కూడా లేదు. ఇక్కడి నుంచి మాకు గుడికి వెళ్ళడానికి లిటరల్లీ గంటన్నర పట్టింది మాకు టైమయితే. అంత టైం పట్టింది. ఇంకా గుడి కూడా లోపలికే ఉంటది. ఇంకా ఓపెన్ ప్లేస్‌లో ఉండడం వల్ల ఇంత డెకరేటివ్ అంతా కూడా చాలా బాగా ఉందన్నమాట. సో, ఇంకా అక్కడైతే ఒక చెరువుంది. ఇప్పటివరకు నాకు తెలియనే లేదు. ఆ చెరువు చుట్టూరు కూడా లైటింగు, హంస ఇవన్నీ చాలా చాలా బాగా పెట్టారు. ఇంకా జాతర అంటే గుర్తుండిపోయేలా చేశారన్నమాట. ఇక్కడ చూసారా మేమైతే ఇక్కడ బండి ఇక్కడ ఆగిపోయిందన్నమాట. ఎందుకంటే ఇంతకు మించి ముందుకు వెళ్ళడానికి లేదు. ఇంత జనంలో ముందుకు వెళ్ళడం అంటే అస్సలు కుదరదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! అక్కడ డాన్సులు వేస్తున్నారు. కింద ఎవరికి మట్టుకి వాళ్ళు చక్కగా వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మేము ఆగిన చోటైతే ఇక్కడ కొంతమంది డాన్సులు వేస్తున్నారన్నమాట. చాలా అనిపించింది నాకు కూడా. అలా డాన్సులు వేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళనే చూస్తున్నారు. ఏంటంటే మాకు వాళ్ళు వెయ్యరు, వేసేవాళ్ళనేమో పేర్లు పెడుతూ ఉంటారు. సో, అదంతా కామనేలెండి. పల్లెటూరు అంటేనే అదంతా కామన్ కదా! వీళ్ళే చక్కగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళది నాకు తెలిసి ఇంకా సీతారారం అయితే కాదు, పొరుగురు నుంచే వచ్చినట్టున్నారు. సో, ఇంకా చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. సో, నాకైతే భలే అనిపిచ్చింది. అక్కడ చూస్తున్నారు కదా! డాన్సులు వేస్తున్నారు కదా! అక్కడ వాళ్ళు వేస్తుంటే, ఇక్కడ వీళ్ళు వేస్తున్నారనమాట. అలా హ్యాపీగా ఉంటే భలే అనిపిస్తది. నాకు కూడా అలా హ్యాపీగా ఉండడం అంటే చాలా ఇష్టం. కానీ కొంతమంది వల్ల కొన్ని సార్లు హ్యాపీనెస్ అనేది
ఉండదు. బయటికి కనిపించదనమాట. హ్యాపీగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. కానీ ఇలాంటప్పుడు ఇంకా మనల్ని ఏంటి ఆపేదన్నట్టుగా కొంతమందుంటారు కదా! వీళ్ళు అలానే ఉన్నారు. సో, చాలా హ్యాపీ అనిపిచ్చింది. వీళ్ళు ఇలా డాన్స్ వేయడం నేను తప్పని అస్సలు అనను. ఎందుకంటే ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది. సో, పేర్లు పెట్టే వాళ్ళకైతే ఎప్పుడు పెడుతూనే ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయలేము. సో, మనకి ఏదైతే నచ్చుతదో అదే చేయాలి. సో, వీళ్ళైతే అదే చేస్తున్నారు. నాకు చాలా అనిపిచ్చింది. అందుకే వీడియో తీశాను నేనైతే. ఇంకా ఈ బండయితే చూసారా? ముందు వేరే ఉంది. ఎనకాల వేరే ఉంది. అసలు నిజంగా ఈ సెట్టింగ్స్, ఈ బళ్ళు చాలా అనిపిచ్చింది నాకైతే. నేనెక్కడ చూడలేదు కూడా ఇప్పటి వరకు. ఇంకా అసలు జనమైతే మామూలుగా లేరన్నమాట. నేను చెప్పాను కదా! ఇక్కడి నుంచి మాకు గుడికి వెళ్ళడానికి గంటన్నర పట్టింది టైమయితే. ఇంకా ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఉంటూనే ఉన్నాయి. ఇంకా చాలానే ఉన్నాయి. మీకు చూపిస్తున్నాను ప్రతీది కూడా ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీ ఊర్లో కూడా ఇలానే చేస్తున్నారా జాతరలు ఏంటన్నది నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, పిల్లలకి కనిపించట్లేదని మెళ్ళ మీద ఎక్కించుకొని మరి చూపిస్తున్నారు. ఇక్కడ కాంతార టైపు గెటప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇందులో హనీ లేదేంటి అని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకునే ఉంటారులేండి. సో, హనీ అయితే ముందే వెళ్ళిందండి. మా ఫ్రెండ్ వాళ్ళతో పంపించాను. సో, తనైతే నాకన్నా ముందే అన్నీ చూసేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట. సో, నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా వెళ్తూ హనీని పిక్ చేసుకొని వెళ్ళాలి. మేమైతే ఇంకా చూడలేదు కదా అని చెప్పి ఇలా చూసుకుంటూ వెళ్తున్నామన్నమాట. ఇంకేంటంటే ఇలా వెళ్తూ ఉంటే ఇవన్నీ వచ్చాయి. ఇంకా వెళ్ళడానికి లేక అలా దారిలో ఆగిపోతూ చూసుకుంటా వెళ్తున్నామన్నమాట. ఇంకా చూస్తున్నారా, ఎవరో మట్టుకు వాళ్ళు వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. అంత చేస్తున్నారు. ఇలాంటివి ఏంటంటే ప్రతి ఇయరు చెయ్యరు. సో, మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తారో కూడా తెలియదు. సో, ఇలా చూడండి ఎంత బాగున్నాయో కదా నిజంగా. ఇంకా ఇంత జనంలో నాకు ఇంకా క్లియర్‌గా ఇంకా దగ్గరికి వెళ్లి తీయాలని అనుకున్నాను. కానీ ఇంకా ఆప్షన్ లేదన్నమాట. దగ్గరికి వెళ్ళేంత ఆప్షన్ లేదు. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఇంత జనంలో ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం కష్టమే. కానీ మ్యాక్సిమం నేను బాగానే తీశాను మీకు చూపించడానికి. సో, మీకెలా అనిపిస్తుందో మరి అస్సలు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఇవి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ సత్యాశాలైతే మనకి కిందనే ఉన్నాయన్నమాట. సో, ఇవి కొంచెం ఖాళీగానే అనిపించి నాకైతే వెళ్తూ ఇలా మీదకు వచ్చేస్తే కొంచెం భయపడ్డాను నేనైతే. చూడండి, చాలామంది ఏంటంటే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు బాగానే హెల్ప్ చేస్తున్నారన్నమాట. తీసుకోమని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంక ఈ బండి అయితే భలే అనిపించింది కదా! ఇంకా కృష్ణుడు అన్నమాట రథం తోలుతున్నారు. సో, ప్రతీదీ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఇది బాలేదు, ఇది బాగుందని చెప్పడానికి ఏం లేదు. అంతా నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా చెప్పాలంటే ఇదొచ్చేసి రెండో బండి అన్నమాట. ఇంతకుముందు మీరు చూసింది వేరే బండి. ఇప్పుడు చూసేది మాత్రం వేరే బండి. ముందు పులులతో వెళ్తుందన్నమాట. ఇంకా పిల్లలు ఫ్రూట్స్ పట్టుకొని వెల్కమ్ చెప్పినట్టుగా అలా పెట్టారన్నమాట. చాలా అనిపించింది. ఇంకా బండి వెనకాలైతే ఈ ఇలా ఉందన్నమాట. సో, ఇంకా చూడండి, మీకు మొత్తం ఇంకా క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి అయితే మేము గుడికి ఇంకా కొంచెం ఖాళీ అయిన తర్వాత గుడికి అనేది వచ్చేసాము. ఇంకా చెరువు ఉందని చెప్పాను కదా! సో, చెరువులో ఏంటంటే ఇంకా తెప్పోత్సవం ఉంది. దానికైతే ఫుల్ లైటింగ్‌తో మొత్తం చాలా అనిపించింది. గుడికైతే వచ్చేసాము. ఎదుళ్ళమ్మ తల్లి గుడి అన్నమాట. శ్రీ ఎదుళ్ళమ్మ తల్లి గుడి. గుడి అయితే చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఏమో అస్సలు ఖాళీ లేదు. ఎలా అయినా సరే నేను కొంచెం వెళ్ళేసి వద్దామని చెప్పేసి కొంచెం పై వరకు వెళ్ళాను. కానీ ఇంకా అస్సలు ఖాళీ లేదన్నమాట. ఇంక సర్లే ఇంకా ఇక్కడి నుంచి అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి బయట నుంచే పెట్టుకున్నాను. మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా జనంలో అసలు కనిపించట్లేదు. ట్రై చేశాను. ఇక్కడి నుంచి అయితే ఇంకా ఇక్కడ మినీ ఎగ్జిబిషనే పెట్టారు. అక్కడికి వెళ్తున్నాము. అసలు ఎంత బాగుంది లైటింగ్, అలాగా చూస్తూ ఉంటే చూడాలని అనిపించింది. నిజంగా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ బొమ్మలతో పెట్టారు డెకరేటివ్‌గా. చాలా అనిపించింది. ఎంత అనిపించింది అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇంకా బాహుబలిలో శివుడిని ఎత్తుకుంటారు కదా! ఆ సెటప్ అంతా ఇక్కడ పెట్టారన్నమాట. రంగోలీ పెట్టినట్టు, వాటర్ తీసుకొచ్చినట్టు, హరదాస్ వచ్చినట్టు చాలా బాగుంది నిజంగా. ఇక్కడ ఎంత జనం ఉన్నారో అసలు. ఇంకా కొంచెం పెందరాడ వచ్చుంటే బాగుండేదే, ఇంకా క్లియర్‌గా మీకు చూపించేదాన్ని అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది నిజం చెప్పాలంటే. ఇంత జనంలో ఇంకా అంతకు మించి చూపించడానికి అవ్వలేదు నాకు. అక్కడ చూస్తున్నారా వెనకాల
బాహుబలిలో శివుడిని ఎత్తుకుంటారు కదా, అలా ఎత్తుకొని చక్కగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫొటోస్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో మీకు అనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఎద్దుల బండి మీద ఇంకా ధాన్యం మూటలు వేసుకెళ్ళినట్టు ఇంకా చాలా చాలా రకాలుగా పెట్టారన్నమాట. ఇవన్నీ బొమ్మల కొలులా అనిపించింది, చాలా బాగా పెట్టారు. ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ జనం ఉన్నారు. ఇంకా అది కాకపోయినా ఇంకా అని అయితే మా ఫ్రెండ్ వాళ్ళతో ఉందని చెప్పాను కదా, తనైతే ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉందన్నమాట. అప్పటికే లేట్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను దగ్గరికి అయితే వెళ్ళలేదు, కానీ దూరం నుంచి అయితే మీకు చూపిస్తాలేండి. ఇంక ఈ బొమ్మలు అయితే చూడండి ఎంత బాగా పెట్టారో కదా. సో నేను చెప్పాను కదా, ఇంకా గుడి దగ్గర నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ తెప్పోత్సవం చూడండి భలే కనిపిస్తుంది, చెరువు చుట్టూరు లైటింగ్ గట్ట చాలా చాలా బాగుంది. సో మళ్ళీ ఎప్పటికి ఇలా చేస్తారనేది తెలీదు, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నది. సో ఇంకా ఇప్పుడైతే చేస్తున్నారు కాబట్టి అన్నీ చక్కగా చూసుకుని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం మేమైతే. నేను చెప్పాను కదా మినీ ఎగ్జిబిషన్ అనేసి ఇక్కడేనమాట. సో అన్నీ పెట్టారు ఇక్కడ. పిల్లలతో వచ్చినట్టయితే కనుక మంచిగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే హనీని మా ఫ్రెండ్ వాళ్ళతో పంపించానని చెప్పాను కదా, తనైతే 5 గంటలకు వెళ్ళింది. మేము ఇంటికి వచ్చేసరికల్లా 11 అయ్యింది. ఇక్కడ ఏంటంటే కనుక అమ్మవారిని పూరు గుడిసెలో పెడతారు కదా, అది ఈ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచే బలిచేట అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మేము వచ్చేసరికి ఒక చేట అనేది బయలుదేరిపోయింది, ఇప్పుడు రెండో చేట కూడా బయలుదేరిపోయింది అనమాట. అంటే మేము వెళ్ళేసరికి ఒక చేట వెళ్ళి వచ్చేసింది, ఇంకా రెండో చేట అనేది మేము వెళ్ళిన కాసేపటికైతే వెళ్ళింది. అది మేము వస్తూ వస్తూ దారిలో చూస్తామన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా మళ్ళీ మేము గుడికి వెళ్ళాం కదా, అక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోతూ ఉన్నాము. ఇంకా బయలుదేరుతుంటే ఇక్కడ చూసారా అమ్మవార్లు డ్యాన్స్ వేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అసలు మామూలుగా లేదు జనం అయితే. ఇంకా అక్కడ నుంచి మేము పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ ఇంటికడైతే స్టార్ట్ అయిపోయాం. లైటింగ్ చూసారు అసలు ఎంత బాగుందో కదా. ఇంకా హనీని పిక్ చేసేసుకున్నాను, ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికల్లా 11 అయింది. ఇదండి వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.